హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా 6. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈరోజు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. మీ అందరికైతే హ్యాపీ క్రిస్మస్ అండి. ఈరోజు మంచిగా హ్యాపీగా కుటుంబంతో కలిసి మంచిగా పండగ చేసుకోండి. నేను కూడా ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది కూడా వీడియో అయితే మీతోనైతే తీసి చూపిస్తాను. నేను బిజీ అయిపోయినా మీతో షేర్ చేసుకొని చెప్పడానికి. మార్నింగ్ అయితే బిజీ అయిపోయి మీతో మాట్లాడలేకపోయాను. ఇప్పుడైతే 3 అవుతుంది. అందుకే ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసి అయితే తీస్తున్నాను. ఏంటి విశేషాలు చెప్పు. వన్స్ అగైన్ మీ అందరికి మళ్ళీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్టియన్స్కి ప్లస్ హిందువుల కంటే అందరూ బాగుండాలి అబ్బా. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఇకంతే. ఓకేనా? ఇక మాట్లాడను. ఇంకేముంది, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఇంకా చాలా ఉంది, చూపిస్తా. వీడియో ఏంటంటే మా పిల్లలు స్కిట్స్ వేసారు. ఆ స్కిట్లు వీడియో కూడా చూపిస్తాను. నేను కూడా స్కిట్ వేసాను, అది కూడా చూపిస్తాను. వాటితో పాటు మాకు గిఫ్ట్స్ ఇచ్చారు. ఆ గిఫ్ట్స్ ఏంటి అన్నది కూడా చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. వీడియోలోకి వెళ్దాం. హ్యాపీ క్రిస్మస్ నాన్న. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ముందుగా స్వీట్ తినాలయ్యా. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ చిన్న. ఒకసారి ఇది పమ్మని కొంచెం డాడీ కోసం క్రిస్మస్ గిఫ్ట్. చిన్నమ్మాయి పిల్లలు బొచ్చలు. థ్యాంక్ యూ. మమ్మీ ఓపెన్ చేద్దాం. అమ్మ పిల్లలకు రాలేదా గిఫ్ట్లు? ఎన్ని? అమ్మాయి తెస్తుందా? ఓ ఎవరికి వచ్చింది కాదు? నీకే చెల్లా? బాగా జరిగిందా? పెద్దోడిదా? పెద్దోడు బాగా వేసిన జడ వేసుకొని పూలు పెట్టుకొని. ఎట్ట మాట్లాడినా అత్తయ్యతో ఎట్ట మాట్లాడిను? ఋతుతో అయ్యే నా గిఫ్ట్లేనా? అట్టే ఉండి బాగుంది. అల్లాడుతుంది. పెట్టి మమ్మీ పెట్టు. లేదమ్మా. అమ్మా పెద్ద పిల్ల ఏం నెట్టంటే ఎందుకు? బాయ్, సీ యూ, టాటా. చక్కగానే తల్లి నచ్చుకుంటారు. ఎన్నో పాన్స్ కానీ ఏదైనా బేబీ అయ్యి అర్జున్ అక్క వాళ్ళని చూసే అయ్యి అను బేబీ
సెకండ్ వన్ చింటూ. అందరు క్లాప్స్ కొట్టి వాళ్ళని ప్రోత్సహించండి. దానిలో ఫస్ట్ వచ్చేసేసి ధన్యత్. క్లాప్స్ కొట్టండి అందరు. ధన్యత్ ముందుకు రావాలి. వెలిసింది అనింటిలో ధరణి మురిసింది. దారి పడిపోతారు, జాగ్రత్తగా నడవండి. మీ నాన్న బ్రతికున్న రోజులు ఒక బహుమతి కూడా తీసుకుని రాలేదు. మీరు నా బంగారు కొండలు రా. కళ్ళు మూసుకో. రుతు ఒకసారి ఇట్రా. మీ కోడళ్ళమ్మా. అత్తయ్య మీకు నచ్చలేదు. ఎవరెందుకు అత్తయ్య నోరు మూసుకొని నాన్న దేశం ఇది వద్దంటే నువ్వు ఇక్కడే తీసుకొచ్చావు. ఈ దేశంలో ఈ అమ్మాయి నచ్చింది, నాకు ఇప్పుడు పెళ్లి చేయాల్సిందే, మా మాట వినాల్సిందే. అనండి అనండి. పడే టైం నాకు వచ్చేసింది. అదే మీ నాయన ఉంటేనా? అమ్మా అట్లా అనొద్దమ్మా. మీ చేతుల మీద మమ్మల్ని మళ్ళీ పెళ్లి చేయండి అమ్మా. మాకు పెళ్లి చేయండి అమ్మా. మీ తల్లిదండ్రులు పిలిపించండి. అరే నాయన, ఈ రోజు దాకా సంతోషంగా ఉన్నారు. మిమ్మల్ని ఆదరించాలో ఆశీర్వదించాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే పెళ్ళైన ఈ రోజు నుంచి మీ జీవితాలు మటాష్. ఓకే, వాళ్ళు కోరుకున్నారు కాబట్టి ఈ ఘనమైన వివాహాన్ని మనం ఇప్పుడు జరిపించుకుందాం. చేస్తే ఖర్చు తగ్గిద్ది వీళ్ళలాగా. ఓకే, రండి మార్చుకోండి. ప్రేమ నీకే ఉంది. అమ్మాయి చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. చప్పట్లు కొట్టండి. అమ్మాయిని నేనే జాగ్రత్తగా చూసుకున్నాను. ఇక నుండి మీరే మా అమ్మాయిని చూసుకోవాలి. అరటి పండు నోట్లో ఒలిచి పెడితే ధన్యత. మీరే 16 years పెంచి మీరే ఏడుస్తుంటే నేను మిగిలిన 83 years పెంచాలంటే నాకు ఏడుపు వస్తుంది మామయ్య గారు. అట్లాగని ఏడిపించుకో. అట్లాగని తెల్లారుజామున తమ్ముడు వేసి పంచే మాకు 9 గంటలు పడుకోండి చేస్తే అలాంటి మంచి మనిషికి మీరు చేయాల్సిన ఆమె చూసుకుంటది. ఎంత వయసు వచ్చినా ఎప్పటి వస్తాలాగా చూడు ఎట్లుందో ఆమె చూసుకుంటుంది. కానీ అక్కని తొందర లేరు మాకు. నా మొగను కాపీ చొక్క పోయండి. ముసలి ఎప్పుడు సస్తుందా అని చూసి ఈరోజు నా దగ్గు ఇంకా జలుబుందమ్మా. ఈరోజు వర్క్కి వెళ్ళానమ్మా నేను. అమ్మా నాకు కూడా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అమ్మా. నేను కూడా పడుకుంటాను. రెస్ట్ తీసుకుంటా. ఏవండి లేవండి, ఏవండి లేవండి, అయ్యో చచ్చిపోయారు లేవండి. అదే లేవండి, ఏవండి లేవండి, అదో చచ్చిపోయారా లేవండి. రండి ఏవండి లేవండి. మహేండి ఇల్లు ఏమైందా మీకు? మహే ఇల్లు ఎక్కడికి వెళ్ళారా? ఓ మహే ఇల్లు లేవండి, లేవండి. చూడండి
ఇంకా పెళ్ళిళ్ళు చేసుకొని మంచిగా హాయిగా బ్రతకండి. అమ్మ మరి మీ అక్క వెళ్ళిపోయింది, మరి నువ్వు సరే వెళ్దాం పద మన ఊరు బెత్లెహేంకి. చిన్న పడలో పెద్ద పడలో కోల్పోయింది. మంచి సంబంధం ఉంటే చూసి పెళ్లిళ్ళు చేయండి పాస్టర్ గారు. సరే, మా ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తం కోసం ఎదురు చూద్దాం. బోయజ్ అనే ఒక భక్తిపరుడు మన సంఘంలోనే ఉన్నాడు, అతను మీకు బంధువు కూడా అవుతాడు. దేవుని చిత్తం అయితే అతనితో మాట్లాడు. సరే పాస్టర్. మీకు ఇష్టమైన మీ చేయి చూపియండి ఒకసారి. ఇష్టమేనమ్మా నీకు బోయజ్? దీవించును గాక. ఆమేన్. ఆమేన్. చెప్పండి కూడా వస్తుంది గట్టిగా. ఈ స్టోరీ ముఖ్య సారాంశం ఒక మాటలో చెప్తానండి. నయోమి తన భర్త, 2 కుమారులు. గట్టిగా గట్టిగా చెప్పండి కొట్టండి. సుశాంత్, రాకీ, రాకీ, పండు, చిట్టు, గిఫ్ట్ తీసుకుని కిందకు వచ్చేయండి. వర్షిత, వర్షిత, బేబీ, ప్రిన్సీ, నీలిమ, నీలిమ, శ్రేయాంశి, 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 లోహిత, విక్కీ, విక్కీ, మిక్కీ. క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ
క్రిస్మస్. అందరికీ అడ్వాన్స్ గా హ్యాపీ క్రిస్మస్.